Namaste, welcome to Khadri News. చేతి పెట్టేద్దాం
బరిదా నాగురన్న చెప్పు లేపుతాడు నాగురన్నకు లేడా అయినా టైంలో లేడా. ఈరోజు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే 10 రోజుల క్రితం ఓబుల్రెడ్డి వారిపల్లి మేము పోయినప్పుడు అక్కడ తలుపుల మండలం ప్రజలు వచ్చి నీళ్లు లేవు, ఎండాకాలం వస్తూ ఉంది, చాలా పంటలు ఎండిపోతున్నాయి, చాలా నష్టపోతున్నామని చెప్పడం జరిగింది. దానికి గాను నేను మరియు పూల్ శ్రీనివాసరెడ్డి అన్న, విజయభాస్కర్ రెడ్డి అన్న, డిక్కి బాబు, కులశేఖర్ రెడ్డి అన్న, వివేకానంద రెడ్డి అన్న, ఇంకా తలుపుల మండలం గిరి అన్న జెడ్పీటీసీ మరియు తలుపుల మండలం నాయకులందరూ కూర్చొని ఆలోచించి మాట్లాడుకొని నన్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి దగ్గరికి పంపడం జరిగింది. దానికి వారు చాలా సానుకూలంగా స్పందించి పోండి, మీరు పోయి నీళ్లు వదులుకోండి అని చెప్పడం జరిగింది. దానికి గాని ఈ రోజు శుభముహూర్తం చూసుకొని మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ గేట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ నీళ్లు ఈ స్పీడ్ తో పోతా ఉండి చూసి చాలా సంతోషమైతా ఉంది. ఎందుకంటే మేము ముందు అనుకున్నాం 4-5 రోజులు పడుతుంది తలుపుల పోయే వరకు అని, కానీ ఈ స్పీడ్ చూస్తా ఉంటే 2 రోజుల్లోనే తప్పకుండా తలుపులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి గాండ్లపెంట, నమ్మలపూలుకుంట మీదుగా వెలుగొల్లకు పోవడం జరుగుతుంది. అంటే మన కదిరి నియోజకవర్గంలో 3 మండలాలకి ఈ నీరు పోతుందన్న చెప్పడానికి మేము ఈరోజు గర్వపడుతున్నాం. ఈ 3 మండలాల్లో ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని పంటలు ఉన్నాయో అవన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఇంకా రాబో రోజుల్లో జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఆయన ప్రభుత్వంలో వచ్చే రోజులన్నీ సస్యశ్యామలం పంటలు, ఇంకా ఎండాకాలం ఉన్నా గానీ వర్షాపాతం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినారు, గడిచిన 5 ఏళ్లు చంద్రబాబు ప్రభుత్వంలో వర్షాలు లేక ప్రజలు విలువలాడినారు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువైపోయినాయి, నీళ్లు ఎక్కడికక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు అలాగే వచ్చే ప్రభుత్వం వల్ల గానీ ఇలాగే జరుగుతుంది. ఈ నీళ్లు ఈ రోజు మేము వదిలిన రోజు తప్పకుండా తలుపెంట మరియు నమ్మలపూలుకుంట మీదుగా ఆ ప్రజలకు అక్కడ ఉండే పంటలకు తప్పకుండా ప్రాఫిట్ అవుతుంది, వాళ్ళు చాలా లాభం చేకూరుస్తుంది. ఆ పంటలు చాలా ఇది అయిపోతాదని నేను దీన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు మేమందరం వచ్చి ఈ నీళ్లు వదలడానికి నాకు చాలా సంతోషం ఉంది. మేమంతా సంతోషిస్తున్నారు. ఇదంతా మన జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమని ఇంకోసారి నేను మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మర్చిపోయిన మా మైనార్టీ నాయకులు సాదత్ చాలా మంది వచ్చినారు, మున్సిపల్ చైర్మన్ సాదిక్ పాషా, రఫీ నాయక్ ఎంపీపీ, దీవానల్లి, ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చినారు. పేర్లు చెప్పుకుంటా పోతే అందరూ పేర్లు నాయకులే. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మన హెడ్మాస్టర్ సార్ నారా సార్కి ధన్యవాదాలు సార్. అదేవిధంగా మనకు సత్య డిస్టిక్ ఎల్డిఎం సార్, అదేవిధంగా మన స్కూల్కి వచ్చినందుకు సార్ క్లాస్ పట్టండి. తెలంగాణ వచ్చాడు, మన పిల్లల కోసం డిసిప్లిన్ కోసం వచ్చాడు.
సరిగ్గా సార్ థ్యాంక్ యూ సార్. ఖర్చులంటే మరి ఇప్పటి విద్యార్థులకు బ్యాంక్ సేవలు అత్యంత ఆవశ్యకం. ఎందుకు డిజిటల్ వ్యవస్థ ఈ బ్యాంకింగ్ పైన ఎలా ఉందనే విషయాలపైన మరి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా పాఠశాలలో 1000 మంది ఉన్నప్పుడు 1000 మందిలో దాదాపుగా 700 మందికి పైన బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మరి కెనరా బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇక్కడ మా పిల్లలకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాలని కోరుకుంటున్నాను. మరి ఇంత ప్రైజ్ మనీలు ఈ విధంగా మన పాఠశాలను ఎన్నుకొని ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మామూలే. మనం 100 మంది రాస్తాం. 100 మందిలో 3 ఎంపిక చేయాలా. 3 ఎంపిక చేసినప్పుడు ఎవరైతే 0.1లో కూడా వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ రావచ్చు. మరి ఎవరికి వచ్చినా మన ఫ్రెండ్స్కి మన క్లాస్కు వాళ్ళకే కాబట్టి మనం ఎవరు మిగతా వాళ్ళంతా బాధపడకూడదు అనేది ఎక్కువ ఉండదు. ఇంతకు ముందు రోజుల్లో ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ లేదు. అప్పుడు వస్తు మార్పిడి విధానంలో ఉండే ట్రాన్సాక్షన్ జరుగుతాను, దాన్ని బాటింగ్ సిస్టమ్ అనేది ఉంటాడు. ఇప్పుడు ఒక వస్తువు మన దగ్గర ఏదైతే ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఉంటుందో దాన్ని లేని వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో మనం దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది, మన దగ్గర లేదు. ఎక్కడుంది? ఇరాక్ దేశాలు ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి కదా. మంచి నాలెడ్జ్ ఉంది పిల్లలకి. మన దగ్గర ఏమున్నాయి? ఇంకా వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆర్డర్ ఉన్నాయా? ఓకే, వాటర్ సప్లై చేస్తాం పైప్ లైన్ ద్వారా. ఏదో మనకు ఆదాయం రావాలా, మన అవసరాలు తీరాలా, రెండింటికి కూడా తగిన ప్రణాళిక అనేది వేసుకోవాలా. నేను మా సారాలు కూడా క్వశ్చన్ ముందే చెప్పదు. ఎందుకంటే మీరు అప్పటికప్పుడు క్రియేటివ్ కెపాసిటీ అనేది ఉందా లేదా కనుక్కోవాలనేది ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఏ అంశం పైన కానీ మనం ఎప్పుడు కూడా అవగాహన కలిగి ఉండాలా. కేవలం పరీక్షకు మాత్రమే చదివి కాపీ కొట్టి లేకపోతే బట్టి పెట్టి పరీక్ష రాసేది సిస్టమ్ కాదు. ప్రతి అంశాన్ని కూడా విశ్లేషణాత్మకంగా ఒకే అంశాన్ని 10 మంది 10 రకాలుగా రాయగలరు. క్వశ్చన్ ఒకటే అయినా మీకే ఒకటే చెప్పిన సార్లు దాన్నే ఇంతమంది రాస్తారు. వాళ్ళు రాసి ప్రజెంటింగ్ సిస్టమ్ విధానం అనేది చూసింటారు. ఏ రకంగా స్టార్ట్ చేసినారు, ఏ రకంగా కొనసాగించారు, ఏ రకంగా కంక్లూడ్ చేసినారు. ఇది భవిష్యత్తులో ఎవరికైనా ఉపయోగమా? కేవలం ఎవరు లేరు కదా, ఎవరు రాసిన వాళ్ళకే నేను నాకు రన్నింగ్ రేస్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందంటే పార్టిసిపేట్స్ ఎంతమంది అంటే 2 అంట. 2 పార్టిసిపేట్ చేస్తే సెకండ్ ప్రైజ్ వస్తే ఏమంది అర్థం? లాస్ట్ క్యాండిడేట్ కదా. అట్లా కాకుండా 100 మంది రాస్తే ఒకే సబ్జెక్ట్ అయినా కూడా 100 రకాల అభిప్రాయాలు రావాలి. ఆ రకంగానే మీరు ఇంతమంది రాసి దీనికి సంబంధించిన మంచి సబ్జెక్ట్ అనేది సారాలకు అందించుంటారు. సారాలకు భరోసా అంటే మీరు నేర్చుకునే దానికి వాళ్ళ ధైర్యం ఏమంటే మా పిల్లలకి అందరికీ కూడా ఆర్థిక అంశాల మీద మంచి అవగాహన ఉంది. దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే ఆ పిల్లలు దేశ పౌరులు అయితే భవిష్యత్తులో మంచి పౌరులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే భారతదేశం మంచి పరిపుష్టి కలిగేటువంటి ఆర్థిక దేశంగా ఎదుగుతుంది అనే ఒక భరోసా అనేది కల్పించిన వాళ్ళలో సార్లు కూడా ఒకటన్నమాట. ఫైనల్ గా డిసైడ్ అయిపోయింది. ఈ డబ్బులు అనేది మీరు మీ పర్పస్ కోసం ఏదైనా బుక్స్ కొనడం అది ఏదైనా పర్పస్ డబ్బులు కట్టాలి కదా. మనం నెక్స్ట్ స్టేజ్ పోవాలంటే డబ్బులు కట్టాలి కదా. మళ్ళీ దానికి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ మీరు అన్నారు కదా. మళ్ళీ చెప్పకుండా కొట్టేసినాకనే వెళ్ళిపోతారు డబ్బులు. నాకు ఈ పక్క నుంచి నాకేం ఆన్సర్ రాలే. డైమండ్ గేమ్స్ ఏదో ఆడతారు మొబైల్. అందరికి మొబైల్స్ ఉన్నాయి ఉన్నాయి కదా. గేమ్స్ అదేంటది ఈ మధ్యన పార్టీ గేమ్స్ అని డైమండ్ గేమ్స్ ఆడుతున్నారా? మధ్యలో డబ్బులు అడుగుతుంది కదా నెక్స్ట్ టైంకి రావాలంటే. మరి ఏం చేస్తారు? నాన్న ఏటీఎం కార్డు నాకు డబ్బులు కావాలి, 10,000 రూపాయలు అడుగుతారు కొట్టేద్దామని చెప్పి తీసుకుని కొట్టేస్తే పోతాయి డబ్బులు. వస్తే ఒక్కసారి పేమెంట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి పేమెంట్ చేస్తే మీ నాన్న అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి. కష్టపడి సంపాదించిన డబ్బులు మాయమైపోతాయి.
మీరోటే కాదు ఇది మీ నేను ఏం చెప్తున్నానంటే ఇదంతా తీరి నేను చెప్తాను ప్రాక్టికల్ మీ చేతిలో ఏం పొరపాటు జరుగుతుందో అదే చెప్తున్నా. అవునా? జాగ్రత్త. ఒక్కసారి మొబైల్ ఫోన్ లో కనుక డబ్బు పొరపాటున ఆన్లైన్ గేమ్లో కానీ ఆన్లైన్ లో కానీ పేమెంట్ చేస్తే, ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉండే వ్యక్తిని, నాకు ఎన్ని కంప్లైంట్ వస్తాయో కనీసం 3 నెలలకు 2 కంప్లైంట్ అలా వస్తాయి. 22,000 మొత్తం వెరిఫికేషన్ వెరిఫై చేస్తే ఎక్కడ ఆన్లైన్ లో పేమెంట్ రాంగ్ పేమెంట్ జరిగిపోయింది, మొత్తం డబ్బులంతా ఖాళీ అయిపోయింది. ఎవరు చేసినారంటే వాళ్ళు కొనుక్కో చేశారు. ఇది కూడా ఎవరికి చెప్పకూడదు, అర్థమైనా? ఎవరికి చెప్పకూడదు. ఎవరు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి నీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు, నీ పాస్వర్డ్ చెప్పు, నీ సివి నెంబర్ చెప్పని ఎవరు అడగరు. ఎవరైనా ఫోన్ చేసి అడిగినా కానీ ఇవన్నీ నేను మీకెందుకు చెప్తానా, మీరు తల్లిదండ్రులకు చెప్పాలా అని, ఇంకో 10 మందికి చెప్పాలా అని. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు అడిగినా కానీ మేము బ్యాంక్ గురించి చెప్తాం సార్ అని చెప్పి పెట్టేయండి అంతే. సరేనా? ఓకేనా? సో వాట్ ఈస్ బ్యాంకింగ్? ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇలా ఉన్నాయి ఏం చెప్పు, అంత బాగా రాశారు. సో రాయడం ఓకే, చెప్పడమే ఇంపార్టెంట్. చిన్న స్కూల్ సీదా బ్రహ్మాండంగా హ్యాండ్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ సార్ బాగా ఓకే అట్లా సార్. ఇక్కడ చూడండి సార్. మరి ఇక్కడ టీడీపీ కుటుంబంలో చేరిన మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గుర్తు చూపించాల్సిందిగా కోరుతున్నా. తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం. నారా చంద్రబాబు గారి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, గౌరవంతో పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడిసి మండలం ఈనగలూరు గ్రామ పంచాయతీలోని ఈనగలూరు గొల్లపల్లి గ్రామస్తులు దాదాపు 100 కుటుంబాల పైచిలకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 4 సంవత్సరాల 10 నెలలు పూర్తయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించారు. ఈ రోజున అందరూ కూడా 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ఆలోచనతో అదే పెరుగుతున్నారు. కారణం ఏమంటే ఈ 5 సంవత్సరాల పాలనలో రేట్లు పెంచాడు. ఇసుక, స్టీలు, డీజిల్, పెట్రోలు, గ్యాస్, ఇతర వస్తువులన్నీ విపరీతంగా పెంచి పేదవాడిని కడుపు కొట్టాడు. అన్నీ రద్దు చేసుకుంటూ వచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ ఒకవైపున ఉద్యోగ జీతాలకు ఇచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరగలేదు. ఈ నియోజకవర్గంలో ఉండే రోడ్లు కానీ, నీళ్లు కానీ, విద్యుత్ కానీ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వేసినది. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత రోడ్లో ఏదైనా గుంతలు పడితే మట్టేసే శక్తి కూడా వాళ్ళకి లేకుండా పోయింది. కనీసం వీధి వలుపు కూడా వేయలేకపోయారు, ఒక కుళాయి కూడా రిపేర్ చేయలేకపోయారు. అన్ని రకాలుగా వర్గాలకు ఇబ్బంది పెట్టారు. ఈరోజు నియోజకవర్గం చూశారు. అమడుఊరు కానుంచి, ఓడిసి కానుంచి, నల్లమాడ, పుట్టపర్తి అర్బన్, రూర్లు, కొచ్చెరు వరదలై వంగి ప్రవాహమై వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి వలసలు బాగా ప్రారంభమై తప్పకుండా 2024 సంవత్సరం జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకే మాట మీద, ఒకే బాట మీద నుంచి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాల ప్రజలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున చేరిన ఈనగలూరు గ్రామస్తులు కానీ, గొల్లపల్లి గ్రామస్తులు కానీ తప్పకోకుండా వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటాము. వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా కష్టకాలంలో వచ్చినారు, ఎన్నికల ముందు వచ్చారు కాబట్టి నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తూ, అదే సమయంలో ఈరోజు పార్టీ చేరుతున్న వాళ్ళందరి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. లేదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా
లోకేష్ గారు ఎక్కడున్నా నాయకులు విపరీతంగా పోయి మేము ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తాం, మాకు బీఫార్మ్ ఇవ్వండి, మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించండి అని విపరీతమైన డిమాండ్. మేము 40 సంవత్సరాల కాలం నేను రఘునాథ్ రెడ్డి గారికి రాజకీయం చేస్తాం, తెలుగుదేశం పార్టీలో ఒకే పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. కానీ ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలే. అందరూ ఏం ఒకరు కాదు, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 మంది 20 మంది నాయకులు వచ్చి మేము అభ్యర్థులుగా ఉంటాం, మమ్మల్ని ప్రకటించండి, మేము కష్టపడతాం, పని చేస్తామని చెప్పిన విధంగా వస్తున్నారంటే దానికి కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఈ రాష్ట్రానికి సేవకుడు అనేవాడు చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మేము నాయకులుగా ఉంటే, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటే మాకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వేరే వాళ్ళు దీంట్లో మా కీర్తి ప్రతిష్టలు రావు. 4 సంవత్సరాల కాలం చూశారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు ఇంటర్వ్యూలు లేకోకుండా గడిపాడు. 4 సంవత్సరాలు సిన్సియర్గా ప్రయత్నం చేసినా ఆ పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, మినిస్టర్లకి ఇంటర్వ్యూలు లేవంటే, అపాయింట్మెంట్లు లేవంటే, వాళ్ళు మాట్లాడేదానికి అవకాశం లేదంటే దానికి కారణమేమో ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి నాయకుడు అవసరమా ఈ రాష్ట్రానికి? ఈయన సేవకుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కేవలం దోపిడీదారుడు. కాబట్టి జనాలు ఊహించుకుంటున్నారు. జనాలు ఈరోజు ప్రజలు కూడా అనేక రకాలుగా ఆలోచన చేసి ఇక మేము వైఎస్ఆర్ పార్టీలో ఉండేది వేస్ట్, మేము ఇంకేదైనా పోతే తెలుగుదేశం పార్టీలో ఉంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఉంటే మా గ్రామాలు బాగుపడతాయి, మేము బాగుపడతాము, మళ్ళీ పరిశ్రమలు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి అనేటువంటి ఒక భావంతో ఈరోజు ప్రజలు కూడా అదే రకంగానే ఏ విధంగా నాయకుల్లో అయితే ఇది వచ్చిందో మేము కరెక్ట్గా ఈరోజు గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోతుంది. ఆ పార్టీలో నాయకుడు అనేవాడే మిగలడు. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలే పరిస్థితి లేదు. మేము కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు గుర్తింపు ఇవ్వాలా, మేము గేట్లు తెరిచేది కరెక్ట్ కాదు, మా నాయకులకు మేము సరి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా నిలబడుకొని ఉన్నాం. లేకపోతే మేము కరెక్ట్గా గేట్లు ఓపెన్ చేస్తే టోటల్గా నీ పార్టీ తుడిచిపెట్టకపోతుంది, నీ ఆఫీస్ మూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నమవుతా ఉంది. కాబట్టి ప్రజలు ఇక్కడే కాదు, మొన్న తంగేడుకుంట కావచ్చు, ఈరోజు గొల్లపల్లి ఇనగలూరు కావచ్చు, యావత్తు రాష్ట్రంలో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నటువంటి సందర్భంలో 175 స్థానాలు దక్కించుకుంటాము, 25 పార్లమెంటు స్థానాలు దక్కించుకుంటామనే ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాము. पढ़ले को उठा कर रख ले बेटा, फिर तो हमें पूछेगा हाँ देवघर हाथ धो ले बेटा, हाँ देख अरे हाँ चापा ಚೆನ್ನಾಗಿ ದಿಗಮ್ಮ చెప్తాను రాండి.
ఎనిమిదో వార్డులో కందికుంట వెంకటప్రసాద్ భార్య సతీమణి యశోదమ్మ గారు మేము కలిసి మహిళలతో అందరూ మేము వచ్చాము ప్రచారానికి. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు ముస్లిం సహోదరులకి సహోదరీమణులు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కలిసి విజ్ఞప్తి చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేయండి, కందికుంట వెంకటప్రసాద్ని గెలిపించండి అత్యధిక మెజార్టీతో అని చెప్పేసి ఒక విషయం చెప్పదలుచుకున్నాను మన ముస్లిం సహోదరులకు సహోదరీమణులకు. ఏం ఆ విషయం అంటే, తెలుగుదేశం పార్టీనే ముస్లింలకు గౌరవించింది. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ముస్లింలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ అయితేనేమి అలాంటివన్నీ చేపట్టి ఉర్దూ భాషను రెండో భాషగా తీర్చిదిద్దింది కూడా మన తెలుగుదేశం పార్టీని. అయితే అది ముందు విషయం అని చెప్పుకుందాం అనుకుంటే, ఆ పార్టీ పుట్టిండేదే ముస్లింల కోసం, ముస్లింలు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి. మన చంద్రబాబు నాయుడు గారు కానీ లాస్ట్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముస్లిం సహోదరులు ఏ ఒక్కరు మనకు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు. అయినా దుల్హన్ తోఫా ఇచ్చారు, అదేవిధంగా రంజాన్ తోఫా ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాకుండా మన మస్జిద్లకైతేనేమి, మద్రసాలకైతేనేమి డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు ముస్లిం సహోదరులకి డిఎస్సి ముస్లిం డిఎస్సి అని చెప్పి, ఉర్దూ డిఎస్సి అని చెప్పి టీచర్ పోస్టులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఉర్దూ టీచర్లు ఉండారంటే అది తెలుగుదేశం ఘనకార్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముస్లింల కోసం హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉర్దూ చదువుకున్న పిల్లవాళ్ళకి విజయవాడలో బాగా కోచింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించారు. విదేశీ విద్యకు కూడా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు సహాయ సహకారాలు అందించారు తెలుగుదేశం పార్టీలోనే. ఆ రకంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ముస్లింలకు ఎన్నో మాటలు చెప్పి కమ్మలు పెడతా కడాలు పెడతా అని చెప్పేసి ఎన్నో అబద్ధ వాగ్దానాలు చేసి ఆ రోజు ₹1,00,000 దుల్హన్ తోఫా ఇస్తామని చెప్పారు, నమ్మబలికాడు. అయితే ఏ ఒక్కరికైనా దుల్హన్ తోఫా ₹1,00,000 ఇచ్చారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ముస్లింల కోసం వడ్డీ లేని రుణాలు అంటే ఇస్లామిక్ బ్యాంక్ పెడతామన్నారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ముస్లింలకు డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. ఈ పొద్దుటి వరకు ఆ ఊసే ఎత్తుకోవడం లేదు. అయితే అదేవిధంగా ఈరోజు రంజాన్ తోఫా కానీ ఇలాంటివి మన మౌజన్లకు అదేవిధంగా పేష్వాంలకు గౌరవ వేతనం ఇచ్చేవారు, అది కూడా లేదు. ఏ మస్జిద్కి డెవలప్మెంట్ చేయలేదు. ఎక్కడ ముస్లింల కోసం అసలు ఎక్కడ ముస్లింలు ఉండారా సచ్చినారా అని కూడా మాట్లాడడం లేదు ప్రభుత్వము. అదేవిధంగా ముస్లిం స్థలాలు కబ్జా చేయడము, ప్రాపర్టీలు తీసుకోవడము, ముస్లింలు ఎవరైనా నోరు ఎత్తితే వాళ్ళపైన కేసులు పెట్టడము, చంపివేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. ఎక్కడా ముస్లింల డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, మా ముస్లిం సహోదరులకి సహోదరీమణులకు చేతులెత్తి రాబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మన అభివృద్ధిని ఆకాంక్షించి మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి మేము ముందరికి పోవాలంటే తెలుగుదేశం పార్టీ ఉంటేనే సంక్షేమం జరుగుతుంది. ఇంకొక విషయం, ఈరోజు నేను కంచుకోటలోకి వచ్చాను, 18వ వార్డు తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా కానీ రోడ్ అనేది సక్రమంగా లేదు, కాలువ అనేది సక్రమంగా లేదు. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది అంటే, అంత వెనుకబడిన కులాలో మేము మా ముస్లిమ్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళలో ఎంతో డెవలప్మెంట్ జరిగింది. అయితే మనం ముస్లింలు నివసించేది కంచుకోట అయితేనేమి, అదేవిధంగా నిజామల్లి కాలనీ అయితేనేమి ఎందుకు డెవలప్ కాలేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇక్కడ కౌన్సిలర్లు మళ్ళీ ముస్లింసే. అయితే అక్కడ ఫండ్ ఇస్తేనే కదా వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేయడానికి. ఇలాంటి పరిస్థితి నేను ఒకరి గురించి బ్లేమ్ చేయడం లేదు. ఈ ప్రభుత్వంలో ఈ రకంగా కొనసాగుతూ ఉంది. మనం అభివృద్ధిలోకి రావాలంటే, మన సంక్షేమం జరగాలంటే సైకిల్
సైకిల్ గుర్తుకు ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి, కందికుంట వెంకటప్రసాద్ని ఎమ్మెల్యే చేసుకుంటేనే మన అభివృద్ధి అని చెప్తున్నాను. అదేవిధంగా కందికుంట ప్రసాద్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 20 సంవత్సరాల నుంచి మన వెంటే ఉండరు, మన తోడు నీడుగా ఉండరు, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు, ప్రతిదానికి నేనున్నాను అంటున్నారు, వాళ్ళ చేతనైనంత సహాయం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా కోసం మా కష్ట నష్టాల్లో ఉన్న వ్యక్తికి మేము ఎంచుకోవాలా లేకుంటే వేరే వ్యక్తిని ఎంచుకోవాలా అనేది కూడా మీరు ఆలోచించండి. అక్కగారికి మన అన్నగారికి మాకన్నా పెద్ద ఉన్న బుజ్జులకు అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, రాబోయే కాలంలో సైకిల్ గుర్తు ఓటేయండి, సైకిల్ ని గెలిపించండి అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. చాలా ఉత్సాహపూరితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, తిరిగి పవన్ కళ్యాణ్ కానీ, ఈ పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేయనటువంటి అధికార వైసీపీ పార్టీ కానీ, ఈ రాష్ట్ర రాజధాని అమరావతి నిధుల గురించి తీసుకురావడంలో విఫలమైన పార్టీలు, తర్వాత పోలవరానికి నిధులు రాబట్టడంలో విఫలమైనటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఈరోజు రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు మరి బుందేల్ఖండ్ తరహా మరి నిధులను తీసుకురావడంలో విఫలమైనటువంటి రాజకీయ పార్టీలు, ఈరోజు దాదాపుకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మరి ఆ రకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి, ఆ రకమైన హామీలు నెరవేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్లో 2 రాజకీయ పక్షాలను తనదైనటువంటి శైలిలో మేనేజ్ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. ఇటు ప్రజలు మేల్కోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క రూపాయి నిధులు రాలే. ఈ రాష్ట్రం నుంచి ఢిల్లీకి నిధులు పోతా ఉన్నాయి తప్ప జిఎస్టీ రూపంలో ఈ రాష్ట్రానికి వెనకబడిన ప్రాంతాలకు నిధులు రాలే, అమరావతికి నిధులు రాలే, పోలవరానికి నిధులు రాలే, తర్వాత దాదాపు 22 రకాల కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు విభజన చట్టంలో అమలు హామీలు వచ్చినటువంటి యొక్క విద్యా సంస్థలకు ఏ ఒక్కదానికి నిధులు రాలే. అనంతపురం లాంటి సెంటర్లో కేంద్ర విశ్వవిద్యాలయానికి ₹1 కూడా నిధులు రాక వాళ్ళు ప్రత్యక్షంగా దాదాపు ఒక 20 రాష్ట్రాల విద్యార్థులు రోడ్డెక్కి మాకు హాస్టల్ ఫెసిలిటీ లేదని కరోనా కాలంలో రోడ్డెక్కి కలెక్టర్ బగలా ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తే మనం చూసుకున్నటువంటి పత్రికల్లో చూసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పైన భారతీయ జనతా పార్టీ బీజేపీకి ఉన్నటువంటి శీతకన్ను, లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి ఒక కోపమైనటువంటి యొక్క పరిస్థితులు, దీని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను గమనించాలని చెప్పి ప్రజలను మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇండియా కూటమి దేశవ్యాప్తంగా దాదాపు 28 రాజకీయ పక్షాలతో మరి దేశంలో ఇండియా కూటమి కొనసాగుతూ ఉంది. నిన్నటి రోజున అనంతపురంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో అనంతపురం జూనియర్ కాలేజీలో కూడా బహిరంగ సభను నిర్వహించుకున్నాం. మరి భవిష్యత్తులో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సమావేశాలు కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. కాబట్టి ఇండియా కూటమిని బలపరచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలను కోరుతాం. ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం 2వ దశలో కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి రైతాంగం పెద్ద ఎత్తున తరలి వచ్చి C2+50 స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, రైతాంగానికి పండించిన పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని, అదేవిధంగా రైతులు అప్పులో పుట్టి, అప్పులో పెరిగి, అప్పులోనే ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి బయట పడవేయాలంటే కనీసం 2 లక్షల రూపాయలు రైతుల యొక్క అప్పులు రద్దు చేసి రుణ విమోచన చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొని రావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రైతాంగ పోరాటం కొనసాగుతూ ఉంది.
ఈ పోరాటం 2021లో కూడా దాదాపు 13 మాసాల పాటు పెద్ద ఎత్తున కొనసాగింది. ఆ సందర్భంగా 750 మంది రైతులు చనిపోవడం కూడా జరిగింది. ఆ సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ఉద్యమాన్ని విరమింపజేయడానికి వ్రాతపూర్వకంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఒక కమిటీని కూడా 21 మందితో కమిటీని కూడా వేశారు. కానీ 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా కూడా కమిటీ వేసినా అది కాలయాపన జరుగుతూ ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే హామీ ఇచ్చినా కూడా ఆ హామీ నెరవేరకపోతే ఇప్పుడు 2వ దశ ఆందోళనలో భాగంగా రైతాంగం ఆందోళన చేస్తూ ఉంది. మరి రైతులు ఢిల్లీకి వస్తున్నారన్నటువంటి సందర్భంలో ఆ రైతాంగ ఉద్యమానికి ఏదో ఒక పద్ధతిలో ముగింపు పలకాలన్నటువంటి దాన్ని పక్కన పెట్టి రైతులు భారతదేశం పైన దండయాత్ర చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో అక్కడ రైతులపైన బాష్వాయుగోళ ప్రయోగాలు ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లు వేసి పెద్ద పెద్ద కందకాలు తవ్వి మొత్తం సిమెంట్ రోడ్లను సిమెంట్ దిమ్మెలను కూడా పెద్ద ఎత్తున వారు రాకుండా అడ్డుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేసి పైగా డ్రోన్ల నుంచి కెమెరాలు తీసి రైతులు ఎక్కడి నుండి వస్తున్నారో గమనించి వారిపైన మూకుమ్మడిగా దాడి చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో కొనసాగుతుంది. ఒక్క మాట అడుగుతా ఉన్నాం మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, జనరల్ డయ్యర్ కంటే కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీనే చాలా ప్రమాదకరమైనటువంటి వాడు అంటే ఇందులో ఏమైనా అతిశయోక్తి ఉందా? వారు ఏమైనా కూడా ఈ దేశానికి తిండి పెట్టేటువంటి రైతాంగం ఆరుగాలం కష్టపడి చావడానికి సిద్ధపడి పొలాల్లో ఉండి పంట పండించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తిండి పెడతా ఉంటే అలాంటి తిండి పెట్టే రైతన్న ఢిల్లీ కేంద్రంగా వచ్చి ఆందోళన చేయడానికి దట్టు మీరిచ్చిన హామీని వ్రాతపూర్వక హామీని అమలు చేయమని కోరడానికి వస్తే వారిని సంఘ విద్రోహ శక్తులుగా లేదా ఇతర దేశాల నుంచి భారతదేశంపైకి దండయాత్ర చేయడానికి వచ్చినట్టు వాళ్ళగా పరిగణించి వారిని దుర్మార్గుల కంటే హీనంగా చేసి పెద్ద ఎత్తున వారిపైన దాడి చేయడం అనేది ఇది చాలా దుర్మార్గకరమైన విషయం. ఇది కేవలం ఒక నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హర్యానా ప్రభుత్వం, బీజేపీ హర్యానా ప్రభుత్వం నిన్న 3 రోజుల క్రితం శుభకరణ్ సింగ్ అనేటువంటి ఒక యువ రైతును కాల్చి చంపారు. ఆ కాల్పుల్లో దాదాపు 25 మంది తీవ్రంగా గాయపడి పోలీస్ వాళ్ళు ఆసుపత్రిలో వైద్యం అందుకుంటా ఉన్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 13 మాసాల పాటు ఉద్యమం జరిగితే అప్పుడు 750 మంది చనిపోయారు. ఈరోజు 13వ తారీఖు నుండి ఆందోళన నడుస్తూ ఉంటే ఇప్పటికి 5 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది యొక్క రక్తాన్ని రుచి మరుగుతున్నావు, ఎంతమంది రక్తం తాగాలనుకుంటున్నావు అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి రైతులకు రుణాలు రద్దు చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్తారు. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తాం, కనీస మద్దతు ధర ఇస్తాం, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పి పార్లమెంట్లో మాట్లాడి అంతకుముందు 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి రావడానికి మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి హామీని నెరవేర్చమంటే ఈరోజు పలాయనవాదాన్ని చిత్తగించడం జరిగింది. పైగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయమంటే ఆ సిఫారసులు అమలు చేయకుండా స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించారు. అంటే సిఫారసులు మాత్రం వారు చెప్పినటువంటి వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొని రావడానికి, రైతులను మంచిగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి సిఫారసులు మాత్రం అమలు చేయవు. కానీ రేపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారికి భారతరత్న ప్రకటిస్తాం. పెరియార్ రామస్వామి, నారాయణ గురు ఇటువంటి వాళ్ళ ఆలోచన తీసుకు మేము ఆడున్నా హ్యాపీగా ఉండొచ్చు. మమ్మల్ని అడిగేవాడే లేడు. ఇబ్బంది ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరం కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెప్పాల్సినంత అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎందుకు కష్టపడుకొని చదువుకొని ఉద్యోగం వచ్చి బతుకుంటాను. ఉద్యోగాన్ని రాజీ చేసినంత అవసరం కూడా లేదు. మరి ఎందుకంటే నా జనం అన్యాయం అయిపోతుంది. మీరు చూడండి, ఏ గ్రామంలో పోయినా వాళ్ళ చెప్పు చేతుల్లోనే జరగాల్సిన ఉత్సవం వస్తుంది. మీరు వాటి నుంచి బయటపడితే మీరు బాగుంటారు. ఈరోజు 1000 రూపాయలు కాలం చూసుకోండి. ఆ రోజు నేను కదిరి నుంచి బసిపోయేదానికి 85 రూపాయలు, ఈరోజు 135 రూపాయలు. ఆ రోజే వచ్చి నాన్నలకే. ఇంకో విషయము, ఈయన అధికారం చేపట్టిన 20 రోజులకే ఇసుక ఎక్కడ లేకుండా 3 నెలలు లేకుండా చేసేసాడు, ఎవరిని చేయకుండా.
అబ్బా 30 లక్షల పైన భవన కార్మికులు. డిఎస్పీ కదిరి ఇన్ఛార్జ్ ఇప్పుడు అభ్యర్థి ప్రసాద్ గారికి మరి జిల్లా అధ్యక్షులు సుబ్రాయుడు గారికి జేబీలు తెలియజేసుకున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం, దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల కార్యక్రమానికి సిద్ధం కావాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కదిరి నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా యాదగిరి రామచంద్ర ప్రసాద్ అనే మన ప్రసాద్ నిలబడుతున్నాడు. వారికి మీరు అండదండలుగా ఉండి అన్ని విధాలుగా మన అభ్యర్థి గెలిచే విధంగా కృషి చేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ఆయన గెలుపు కృషి చేస్తారని మనవి చేస్తాడా. మరి ఈరోజు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 85% ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు కొంత మెరుగైన జీవితం అనుభవించాలంటే అది బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది. ఈ 77 ఏళ్ల కాలంలో అట్లా దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఇక్కడ చూస్తే రెండు రాజకీయ పార్టీల పేరుతో 2 కులాల పరిపాలన చేస్తారనేది అందరికి తెలుసు. ఇది ఎవరికి తెలియని అంశం ఏం కాదు. అది ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు ఒక లిస్ట్ ఇచ్చాడు, 99 మంది అభ్యర్థులను ప్రకటన చేశాడు. 3% లేక 4% ఉన్నటువంటి కమ్మోళ్ళకి 22 సీట్లు ఇచ్చాడు. మరి 4-5% ఉన్న రెడ్లకు 17 సీట్లు ఇచ్చాడు. 56% ఉన్న బీసీలకి 19 సీట్లు ఇచ్చాడు. ఇంకా 57 సీట్లు ఏమో ఉన్నాయి, కొన్ని ఇంకా 76 ఏమో ఉన్నాయి. మరి ఆ 76 ప్రకటన చేస్తే వాళ్ళకి నాకు తెలిసి ఈ జనసేన అది పార్టీనే కాదనుకుంటా నేను. ఎందుకంటే అది ఒక కుల సంఘం. ఎందుకంటే హరిరామ జోగా గారు అడిగిన విధానం బట్టి మా జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని అలయన్స్లో ఆ పార్టీని డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం. हमें आज़ादी आई है तब से आज तक भी 2 ही कौम इस राष्ट्र को अपने हाथों में लिए हुए बाबा साहेब अम्बेडकर जिन्होंने जो संविधान लिखा है उसे मजाक उड़ाते हुए जो राष्ट्र और केंद्र के अंदर ऐसे जो पालन करने पर उतराए हैं, आज शर्म के मारे मर जाना चाहिए था लोग। आज तक हमें आज़ादी नहीं मिली, इस बात को फिर मैं कहता हूँ। गए गुजरे दिनों में भी सेंट्रल के अंदर ऐसा बनाना हुआ, SC ST BC माइनॉरिटीज के खिलाफ बहुत सारे काले कानून के तहत सामने आना हुआ। तो इसके अंदर पहले जो फुर्सत में थे वो जगनमोहन रेड्डी साहब थे, जो काले कानूनों को साथ देने वाले। अच्छा, इनको छोड़ो तो दूसरी नंबर पर क्या है, TDP के चंद्रबाबू नायडू भी उसी रास्ते में चल रहे हैं। तो फिर ये देश का क्या होगा, ये देश का संविधान बाबा साहेब अम्बेडकर जो सपने देखे थे, इसका क्या होगा। సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్త సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయబడుతున్నటువంటి యాదగిరి ప్రసాద్ గారికి, అలాగే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో అయితే మత పార్టీలు చలామణి చేస్తున్నాయి, రాష్ట్రాలు అయితే కుల పార్టీలు చలామణి చేస్తున్నాయి. 185% ఉన్న SC ST BC మైనార్టీ వర్గాలు ఎక్కడైనా ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే లేదని చెప్పుకోవాల్సి. కారణం ఏంటంటే దేశ సంపదలో కానీ రాష్ట్ర సంపదలో కానీ అత్యధిక ట్యాక్స్ పేయర్స్ 85% ఉన్న SC ST BC మైనార్టీల సొమ్ముతో నడపబడుతున్న ప్రభుత్వాలు ఎవరికి సంపదను పంచాలి, ఎవరికి అవకాశాలు కల్పించాలని ఆలోచిస్తే ఏ కోశాను కూడా మన వర్గాలకు 0.01% అన్న దాఖలాలు లేవు. అందుకే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు అంబావతి గోవిందన్న గారి ఆదేశాల మేరకు, ఆయన ఆలోచన మేరకు రాష్ట్ర కమిటీ ఒక నినాదం ఇచ్చింది. ఆ నినాదం ఏంటంటే 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి. ఏమండి, 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలి. ఈ నినాదానికి స్ఫూర్తిదాయకమైనటువంటి గౌరవనీయులు పెద్దలు
గోవిందన్న గారికి హృదయపూర్వక జైలు తెలియజేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు విభిన్న ప్రతిభావంతుల వికలాంగుల భవనంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల సిద్ధం కావాలి, ఓటు అనేటువంటి ఆయుధంతో మనం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన విధానంలో అభ్యర్థి మన ప్రసాదన్న గారికి, మరి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా గురువరులైనటువంటి అంబావతిని గోవింద్ గారికి, మరి అలాగే మా మిత్రులైనటువంటి మన రాయుడు గారికి, అయితే మనము ఆర్థికంగా, సామాజికంగా బలహీనపడుతున్నామో కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ యొక్క మనువాదం రూపంలో మన మీద రుద్దుతూ ఆ మనువాదాన్నే మనకి అనుకూలంగా మలుస్తూ మరి బౌద్ధ తాత్వికం కొన్ని వేల సంవత్సరాల నుండి పోరాడుతూ వస్తున్న మన హక్కుల కోసం ఏదైతే ఉందో లింగ వివక్షత, మత వివక్షత, కుల వివక్షత ఎదుర్కొంటూ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారి వర్గాలు, ఈ దేశ మూల నివాసులకి ఆత్మగౌరవం అనేటువంటిది తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఓటు అనేటువంటి ఆయుధంతోనే మనం సంస్థాగతంగా కావచ్చు, మరి ఏదైనా సాధించుకోగలం అనేటువంటి ఆలోచన విధానంతోనే ఆ ఓటులోనే అమూల్యం దాక్కుంది అనేటువంటి గ్రహించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాన్య కాంశీరామ్ గారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, మోసం చేస్తున్నటువంటి ప్రజలందరి తరఫున కూడా బహుజన సమాజ్ పార్టీ ముక్త కంఠంతో పోరాడుతూ, అలాగే ఈ దేశంలో ఏదైతే మతరాజ్యం నడుస్తుందో ఈ మతం పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటూ బహుజన జాతుల హక్కులను కాలరాస్తూ బహుజన జాతుల యొక్క అభివృద్ధిని కాలరాస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతూ ఉంది. అలాగే అదే భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలను ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించాలని చెప్పేసి 2 కుల రాజ్యాలు, 2 కుల పార్టీలు, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, అలాగే వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి బీజేపీతో పొత్తుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మేము ఆడున్నా హ్యాపీగా ఉండొచ్చు, మమ్మల్ని అడిగేవాడే లేడు. ఈ పొద్దుకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మా మీటింగ్ పెట్టి చెప్పాల్సినంత అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎందుకు కష్టపడుకొని मोहतरम नाज़रीन, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज भारतीय जनता पार्टी के तहत सारे हिंदुस्तान भर में खुशखबरी इत्तला देना चाहते हैं कि सारे हिंदुस्तान के जो भी तहकीकात करने के तंजीमें हैं, उन लोगों ने एक रिपोर्ट ज़ाहिर किया है कि 2024 के चुनाव में इंशाअल्लाह फिर से एक मर्तबा जो मरकज़ी हुकूमत बनाने वाली भारतीय जनता पार्टी है कर मुकम्मल तौर पर जो रिपोर्टें आ रहे हैं, इसलिए आज भारतीय जनता पार्टी माइनॉरिटी मोर्चा सारे हिंदुस्तान भर के अवाम को खुशखबरी देते हुए और जो भी पार्लियामेंट में 544 सीटों में से आज भारतीय जनता पार्टी को लगभग 347 सीटें भारतीय जनता पार्टी के नाम होने वाले हैं और इसी तरीके से जो एनडीए के तहत जो पार्टियां हैं उनमें से लगभग 400 सीटें जो भारतीय जनता पार्टी के नाम होने वाले हैं कर इस बात को खुशखबरी इजहार किया जा रहा है। जो ये मौका दिया गया, आप लोगों को सबको भी शुक्र एहसान गुजारते हुए भारत माता की जय, जय हिंद।
ఇవే ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.